Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Exam 2026 30-day crash course series. ఈ వీడియోలో మనం డే 27లో పార్ట్గా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. కరెంట్ అఫైర్స్లో కూడా ఇప్పటి వరకు చాలా టాపిక్స్ పైన నేను కవర్ చేశాను, లైక్ అపాయింట్మెంట్స్, రీసెంట్గా జరిగిన అపాయింట్మెంట్స్, సీఎంస్, గవర్నర్స్, ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్, ఇవంతా కూడా నేను కవర్ చేస్తున్నాను. అండ్ ఆ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూడని వాళ్ళు అక్కడ చూడండి డే వైజ్గా. అండ్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 90 మోస్ట్ ఇంపార్టెంట్ MCQs చూద్దాం 2025 నుండి. ఇప్పుడు మార్చ్, ఈ వీడియో చేసే టైంకి మార్చ్ 2026 డేట్ వరకు ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉందో అవన్నీ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ జనరల్ సైన్స్ పైన వీడియో చేశాను, అది అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దీనిపైన ఎక్స్పెక్టెడ్ MCQs, అది కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. సో లెట్స్ బిగిన్. Who has made history by becoming the first woman appointed as the UK's astronomer royal in 350 years? 350 yearsలో ఫస్ట్ విమెన్ యూకేస్ ఆస్ట్రానమర్ రాయల్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ విమెన్గా అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే మిషెల్ డోవర్టీ. 350 years హిస్టరీ ఉందన్నమాట దానికి, ఆస్ట్రానమర్ రాయల్కి. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1675 బై కింగ్ and during the rule of King Charles II. Okay, which country launched the Nahid 2 satellite? ఏది నహీద్ 2 శాటిలైట్ రష్యాతో కలిసి లాంచ్ చేసింది అంటే ఇరాన్. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. నెక్స్ట్ ఇదంతా అంత అవసరం లేదు. సో మన ఇండియాదైతే మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నహీద్ 2 శాటిలైట్ అనేది ఏ కంట్రీకి చెందింది? ఇరాన్ ప్లస్ రష్యా హెల్ప్తో ఇరాన్ లాంచ్ చేసిందనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అండ్ 3 other crew members of which mission safely returned to earth? ఏ మిషన్ ద్వారా శుభాంశు శుక్లా ఇండియన్కి రిటర్న్ అయ్యారు అంటే యాక్సియం 4 మిషన్. ఇదొక 18 డే అబోర్డ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 డే వాళ్ళు ఉన్నారు అక్కడ. అండ్ అక్కడ వాళ్ళు కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అది చేసేసి తిరిగి కూడా వచ్చేసారు ఇండియాకి. సో హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు విజిట్ ద ISS. హీ ఈజ్ ఆల్సో ద సెకండ్ ఇండియన్ ఇన్ స్పేస్ ఆఫ్టర్ రాకేష్ శర్మ. నెక్స్ట్ యాక్సియం 4 మిషన్ లాంచ్ చేయబడింది ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఫ్రమ్ ఫ్లోరిడా, USA. Under which project ISRO and NIOT signed an MOU to develop the deep ocean human submersible Matsya 6000? ఇది ఇంపార్టెంట్. మత్స్య 6000 గుర్తుపెట్టుకోండి. సముద్రయాన్ మిషన్ కోసము ఇస్రో అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ MOU సైన్ చేశారు. ఇది డీప్ సీ హ్యూమన్ సబ్మర్సిబుల్ మిషన్ అనమాట. ఈ మిషన్లో భాగంగా 3 హ్యూమన్ బీయింగ్స్కి 6000 meters డెప్త్లో ఓషన్ డెప్త్కి పంపిస్తారనమాట రీసెర్చ్ కోసము. అదే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, మెరైన్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ యొక్క స్టడీ చేయడానికి, రీసోర్స్ అసెస్ చేయడానికి. ఇది ఏంటి అంటే ఇది ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్లో ఒక కాంపనెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. నెక్స్ట్ స్టార్ లింక్ని ఎవరు లీడ్ చేస్తారు? ఇది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ రిసీవ్ చేసుకునింది రీసెంట్గా ఇండియా. ఈ స్టార్ లింక్ వచ్చి ఎలన్ మస్క్ కంపెనీ. ఇది శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. స్పేస్ ఎక్స్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. అండ్ అదే ఏమంటే టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ ఇన్ రిమోట్ అండ్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ వాట్ ఈస్ ది అఫీషియల్ నేమ్ ఆఫ్ ద మార్షియన్ మీటరైట్ సోల్డ్ ఎట్ సోత్బైస్? మార్షియన్ మీటరైట్ అంటే ఏంటంటే మార్స్ ఉంది కదా, మార్స్ ప్లానెట్ యొక్క దానికి సంబంధించిన మీటరైట్ అనమాట. అది హిట్ చేసినప్పుడు మీటరాయిడ్ మన వరల్డ్ మన భూమిని హిట్ చేసినప్పుడు కొన్ని శకలాలు పడిపోతాయి కదా, అది. సో దాన్ని సోత్బైస్ ఆక్షన్ $5.3 million ఆక్షన్ చేశారు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ నోన్ పీస్ ఆఫ్ మార్స్ ఎవర్ ఫౌండ్ ఆన్ ఎర్త్ అనమాట. సో ఇది ఎలా అడగచ్చు అంటే ఈ క్వశ్చన్, వాట్ ఈజ్ NWA 16788 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని అడగచ్చు. ఏంటి అదంటే ఇట్స్ అ మార్షియన్ మెటరాయిట్.
నెక్స్ట్ which milestone has India recently achieved under the national mission to eliminate sickle cell anemia? సికిల్ సెల్ అనీమియాని ఎలిమినేట్ చేయాలి అని మిషన్ స్టార్ట్ చేశారు కదా. 6 crore స్క్రీనింగ్స్ని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అచీవ్ చేయగలిగింది. టార్గెట్ వచ్చి 7 crore పీపుల్ అనమాట. కాకపోతే 6 crore స్క్రీనింగ్స్ చేయడం జరిగిందనమాట. ఈ సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి అంటే ఇది ఒక హెరిడిటరీ బ్లడ్ డిజార్డర్. అంటే వాళ్ళ ఫ్యామిలీగా వస్తూ ఉంటుందన్నమాట. ఫ్యామిలీలో ఇది ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మామూలుగా ఇలా ఉంటాయి కదా, ఇలా ఓవల్ షేప్ ఇలా ఉంటాయి. కాకపోతే సికిల్ సెల్ డిసీజ్ అప్పుడు ఇలా సికిల్ షేప్ తీసుకునేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది బాడీలో. ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా హాఫ్ మూన్ లాగా అయిపోయింది అంటే దీంట్లో వెళ్ళే ఆక్సిజన్ కెపాసిటీ కూడా ఏమవుతుంది, దీంతో పోలిస్తే తగ్గిపోతుంది. సో ఆ మనిషికి బ్లాకేజ్ అయిపోతుంది బ్లడ్ ఫ్లో అండ్ పెయిన్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతుంది, ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇది సికిల్ సెల్ డిసీజ్ అంటే. సో ఈ మిషన్ ఇంపార్టెంట్. ఈ మిషన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ 1 July 2023 షాదోల్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. విచ్ కంపెనీ విల్ స్టార్ట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ఇన్ 2028? ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ బేస్డ్ అనమాట. అంటే ఆప్టికల్ ఫైబర్ బేస్డ్ కాదు, స్పేస్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం. అనంత్ టెక్నాలజీస్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 2028 కల్లా ఈ సర్వీస్ని స్టార్ట్ చేయబోతోంది. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్రోస్ పోయం 4 మిషన్ దేనికి స్టాండ్ చేస్తుంది అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. పోయం 4 was developed by reusing which stage of the PSLV rocket అంటే 4th stage PS4. పోయం 4 is associated with which important Indian space mission అంటే స్పేడెక్స్. రీసెంట్గా స్పేడెక్స్ మిషన్ పంపించడం జరిగింది కదా, దాంట్లో భాగంగా పోయం 3కి పోయం 4కి ఉన్న పేలోడ్ కెపాసిటీ డిఫరెన్స్ ఏంటంటే 3 times ద కెపాసిటీ అనమాట. పోయం 3 to పోయం 4 అంత కెపాసిటీ పెరిగింది. పోయం 4 వచ్చి రీఎంటర్డ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ కదా, ఫెల్ ఇన్ టు విచ్ ఓషన్, ఏ ఓషన్లో పడింది అంటే ఇండియన్ ఓషన్లో. ఇది పేలోడ్ తీసుకొని వెళ్ళడానికి అనమాట. 3 gorgeous అంటార్కిటిక్ ఐ టెలిస్కోప్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ అట్ విచ్ అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్ అంటే జోంగ్షాన్ స్టేషన్. 3 gorgeous అంటార్కిటిక్ ఐ ఇది ఒక టెలిస్కోప్. సో ఈ టెలిస్కోప్ ప్రైమరీగా ఏం స్టడీ చేస్తుంది అంటే ఇంటర్స్టెల్లార్ గ్యాస్ అండ్ స్టార్ ఫార్మేషన్. స్పేస్లో స్టార్స్ ఎలా ఫామ్ అవుతుంది, గ్యాస్ అదే నథింగ్ బట్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్యాస్ యొక్క ఒక కైండ్ ఆఫ్ గ్యాస్ అంతా ఒక దగ్గర చేరితే ఒక స్టార్ లాగా ఫామ్ అవుతుంది. అంటే మల్టిపుల్ స్టేజెస్ తర్వాత స్టార్ ఫార్మేషన్ జరుగుతుంది. అవంతా స్టడీ చేయడానికి అనమాట ఈ టెలిస్కోప్. సో దీని యొక్క అపర్చర్ ఏంటి అంటే 3.2 meters ఉంది దీని యొక్క అపర్చర్. అండ్ గయా స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ రీసెంట్లీ షట్ డౌన్ అయిపోయింది. ఏ ఇయర్లో లాంచ్ అయింది అంటే 2013లో అనమాట. గయా స్పేస్ అబ్జర్వేటరీ మిషన్. The primary objective of this Gaia mission was ఏంటి అంటే టు క్రియేట్ అ 3D మ్యాప్ ఆఫ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. మనమున్న మిల్కీ వే గ్యాలక్సీ యొక్క 3D మ్యాప్ని క్రియేట్ చేయడం అనమాట. ఇండియాస్ గగన్యాన్ మిషన్ ఎయిమ్స్ టు సెండ్ హౌ మెనీ ఆస్ట్రోనాట్స్ ఇన్ టు స్పేస్ అంటే 3 ఆస్ట్రోనాట్స్ని సెండ్ చేస్తుంది గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ ప్లాన్స్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ కదా. ఏ ఆల్టిట్యూడ్ లో ఎర్త్ ఆర్బిట్ వరకు సెండ్ చేయాలి అని ఉంది అంటే 400 kilometers అనమాట. లో ఎర్త్ ఆర్బిట్ అంటేనే అప్ టు 400 kilometers గుర్తుపెట్టుకోండి. అండ్ గగన్యాన్ మిషన్ ఎక్స్పెక్టెడ్ టు స్టే ఇన్ స్పేస్ ఎన్ని రోజులు స్టే చేస్తుంది అంటే 3 days. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్ట్రోనాట్స్ ఈజ్ నాట్ అమంగ్ ద గగన్యాన్ ఆస్ట్రోనాట్ డెసిగ్నేట్స్. ఈ ముగ్గురిని పంపిస్తున్నారు కదా, ఈ ముగ్గురిలో ఎవరు లేరు అంటే అఫ్కోర్స్ రాకేష్ శర్మ గారు లేరు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ వీళ్ళ ముగ్గురు కూడా గగన్యాన్ ఆస్ట్రోనాట్ మిషన్లో భాగంగా ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారనమాట. విచ్ హ్యూమనాయిడ్ రోబోట్
విల్ బి సెంట్ ఇన్ గగన్యాన్ టెస్ట్ మిషన్స్ అండ్ బిఫోర్ హ్యూమన్స్. ఈ గగన్యాన్ మిషన్ ద్వారా హ్యూమన్స్ని పంపించే ముందు ఒక హ్యూమనాయిడ్ రోబోని పంపిస్తారు. ఆ పేరు ఏంటి అంటే దాని పేరు వ్యోమ్ మిత్ర. And which country launched the global observing satellite for greenhouse gases and water cycle? GOSAT GW అనే శాటిలైట్ని లాంచ్ చేసింది జపాన్. గుర్తుపెట్టుకోండి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇన్వెంటరీస్ని వెరిఫై చేయడానికి అండ్ డిటెక్ట్ చేయడానికి ఎమిషన్స్ ఫ్రమ్ మెగా సిటీస్ అండ్ పవర్ ప్లాంట్స్ ఎలా జరుగుతోంది ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది శాటిలైట్. ఆ మిషన్ actually. Next, who launched the program Shine to inspire the next generation of health సైంటిస్ట్ని ఇన్స్పైర్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని షైన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. నేషన్ వైడ్ స్టూడెంట్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ ఇది. స్టూడెంట్స్కి అవగాహన తెప్పించడానికి బయోమెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ పైన అండ్ ఆ కెరియర్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. Which space agency is set to launch navigation satellites NVS-03, NVS-04, NVS-05 by 2026? ఏది అంటే నావిగేషన్ శాటిలైట్స్ అనమాట. NVS అంటే ఇస్రో ప్లాన్ చేస్తోంది 3 నావిగేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి. దీస్ శాటిలైట్స్ విల్ స్ట్రెంగ్థెన్ నావిక్ మన ఇండియన్ యొక్క ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. So NAVIC is India's autonomous regional navigation satellite system. Earlierly it was known as IRNSS, which supports civilian and military navigation services. Next, ISRO గురించి. ISRO ఎప్పుడు ఇంపార్టెంట్. ISRO, DRDO, BARC ఇవంతా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. సో వీళ్ళ యొక్క చైర్మన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్రో ఫామ్ అయింది 1969 15th August. హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది, కర్ణాటక. కరెంట్ చైర్మన్ వి నారాయణన్ గారు ఉన్నారు. సో ఆయనకి రీసెంట్గా జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు కూడా వచ్చిందనమాట. నిసార్ మిషన్ అనేది ఉంది, అది వచ్చి జాయింట్ మిషన్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా. సో మత్స్య 6000, ఇస్రో అండ్ NIOT. ఫార్మర్ ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా డాక్టర్ కే కస్తూరి రంగన్ గారు. హీ పాస్డ్ అవే ఆన్ 25th April 2025. సో ఒక కమిటీ ఉంది కస్తూరి రంగన్ కమిటీ అని. కస్తూరి రంగన్ కమిటీ దేనికి సంబంధించిన కమిటీ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. చాలా ఫేమస్ అనమాట ఆ కమిటీ. క్రాప్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇస్రో చేసింది టు స్టడీ ద ప్లాంట్ గ్రోత్ ఇన్ స్పేస్లో ప్లాంట్ గ్రోత్ని స్టడీ చేయడానికి. నెక్స్ట్, ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ మన ఇండియాలో ఎక్కడ హోస్ట్ చేశారు అంటే లద్దాఖ్లో. సో నెక్స్ట్, బుల్స్ ఐ గ్యాలక్సీ డిస్కవర్డ్ రీసెంట్లీ బై సైంటిస్ట్ ఈజ్ ఆఫిషియలీ నోన్ బై విచ్ నేమ్ అంటే ఒక గ్యాలక్సీ అనమాట. ఇప్పుడు మిల్కీవే గ్యాలక్సీ ఒక గ్యాలక్సీ కదా, అలా బుల్స్ ఐ గ్యాలక్సీ అనేది డిస్కవర్ చేయబడడం జరిగింది. సో దాని యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి అంటే LEDA లేదా 1313424 లేదా 1313424 అనమాట. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై అన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ టీమ్. అండ్ ఎవరు డిస్కవర్ చేశారు అంటే దిస్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అండ్ ద WM కేక్ అబ్జర్వేటరీ. ఎందుకంటే ఇది బుల్స్ ఐ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట, ఇది ఒక యునిక్ రింగ్ లాగా. విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ డెవలపింగ్ ద ఫస్ట్ స్పేస్ బేస్డ్ క్వాంటమ్ సెన్సర్ టు మెజర్ గ్రావిటీ అంటే నాసా హై ప్రెసిషన్తో అర్త్స్ గ్రావిటీని మెజర్ చేయబోతోంది. క్వాంటమ్ గ్రావిటీ గ్రేడియోమీటర్ టు బి ప్లేస్డ్ ఇన్ విచ్ ఆర్బిట్ అంటే లో ఎర్త్ ఆర్బిట్. ఎప్పుడైనా కూడా అర్త్ పైనవి ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ కానీ మిలిటరీ సర్వీసెస్కి అగ్రికల్చరల్ సర్వీసెస్ ఇవంతా కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారనమాట. అంటే అర్త్కి దగ్గరగా ఉంటుంది, మరి దూరంగా లేకుండా. సో ఈ క్వాంటమ్ గ్రావిటీ గ్రేడియోమీటర్ని కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇదేం చేస్తుంది, అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని, మినరల్స్ని, టెక్టానిక్ మూవ్మెంట్స్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇండియా రిసీవ్డ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రాకోమా యాజ్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. అసలు మన కంట్రీలో ట్రాకోమా అనే ప్రాబ్లమ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేశాము అని మనకు సర్టిఫికేట్ వచ్చింది. ఎవరిచ్చారు అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ట్రాకోమా అనేది బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ అనమాట. దిస్ కెన్ లీడ్ టు బ్లైండ్నెస్ ఇఫ్ అది ట్రీట్ చేయకపోతే. సో మన ఇండియా కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది అని WHO ద్వారా సర్టిఫికేషన్ వచ్చింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్
జాయింట్ మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ కండక్టెడ్ బై విచ్ ఏజెన్సీ అంటే ఇస్రో మన ఇస్రో ఎక్స్పెరిమెంట్ చేసింది కదా, డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్, 50 years కంప్లీట్ చేసింది. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి జూబ్లీస్ ఉంటాయి కదా, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, ఇలాంటివి 50 years కంప్లీషన్, 100 years కంప్లీషన్, ఇలాంటివంతా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ స్వాట్ శాటిలైట్ ఇస్ అ జాయింట్ మిషన్ ఆఫ్ విచ్ 2 space ఏజెన్సీస్ అంటే నాసా అండ్ CNES, ఫ్రెంచ్ది. నెక్స్ట్, విచ్ కంట్రీ వాజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ లాంచ్డ్ అంటే ఇండియా ఏంటి అంటే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనే లోకలైజ్డ్ వెదర్ ప్రెడిక్షన్స్కి ఇది లాంచ్ చేసింది. IXPE ఇమేజింగ్ ఎక్స్రే పాలరీమెట్రీ ఎక్స్ప్లోరర్ ఈజ్ అ జాయింట్ స్పేస్ మిషన్ బిట్వీన్ విచ్ 2 space ఏజెన్సీస్ అంటే నాసా అండ్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ. Which state became the first in India to launch a non-alcoholic fatty liver disease screening campaign? యూజువల్గా ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కనిపిస్తుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో చాలా కేసెస్ రైజ్ అయిపోయిందనమాట. నాన్ ఆల్కహాలిక్స్ కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తోందని. సో అది స్క్రీనింగ్ అంటే డిసీజ్ ఉందా లేదా అని స్క్రీన్ చేయడానికి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ అనమాట. జార్ఖండ్లో లాంచ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ NAFLD స్క్రీనింగ్ క్యాంపెయిన్ అని, అర్లీ డిటెక్షన్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. విచ్ కంట్రీ డెవలప్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ జెట్ పవర్డ్ ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబో? జెట్ పవర్తో ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోని డెవలప్ చేసింది ఇటలీ. Roar 1 recently in news is a communication satellite launched by which country అంటే ఇజ్రాయెల్. Roar 1 అనేది ఇజ్రాయెల్కి సంబంధించిన కమ్యూనికేషన్ శాటిలైట్. The Psi-TB skin test used to detect latent tuberculosis infection was recently introduced in which Indian state అంటే కేరళలో. ఇండియా విల్ రిసీవ్ నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే జపాన్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ట్రైన్స్. సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముంబై అండ్ అహ్మదాబాద్ మధ్య స్టార్ట్ చేశారనమాట. మీరు నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో. 1853లో ఫస్ట్ టైం రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేశారు కదా మన ఇండియాలో. ఫస్ట్ రైల్వే లైన్ ఏ సిటీస్ మధ్య రన్ అయ్యింది అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. The Sachet scheme developed to send real-time disaster alerts across India was created by which organization అంటే C.DOT, Center for Development of Telematics, C.DOT. The At-Sea Observer mission aimed at boosting maritime cooperation was launched by which group అంటే క్వాడ్ గ్రూప్. ఈ క్వాడ్ వచ్చి 4 countries యొక్క గ్రూప్ అనమాట. ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా. ఈ కంట్రీస్ అన్నీ కలిపి అట్-సీ అబ్జర్వర్ మిషన్ అనే దాన్ని ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం లాంచ్ చేసిందనమాట. వరల్డ్స్ ఫస్ట్ సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ ఏ కంట్రీ డెవలప్ చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్. ఈ హన్సా నెక్స్ట్ జనరేషన్ 2-seater ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తుంది అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఈ హన్సా అనేది ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ ఆపరేట్స్ అండర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. విచ్ శాటిలైట్ క్యాప్చర్డ్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఆఫ్ ఎర్త్క్వేక్ డ్యామేజ్ ఇన్ మయన్మార్? కార్టోసాట్-3 అనేది హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఎర్త్క్వేక్ డ్యామేజ్ చేసింది కదా మయన్మార్లో రీసెంట్గా, అది క్యాప్చర్ చేసిందనమాట. కార్టోసాట్-3 మనదే, ఇస్రోదే. సో ఇంపార్టెంట్. నెక్స్ట్, ద హోప్ హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్ అనలాగ్ స్టేషన్ డెవలప్డ్ ఇన్ లదాఖ్ ఈజ్ అ జాయింట్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఇస్రో అండ్ విచ్ కంపెనీ అంటే ప్రోటో ప్లానెట్. హోప్ స్టేషన్ అనేది బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ ప్రోటో ప్లానెట్ విత్ ఇస్రోతో కలిపి అనమాట. సోకార్ రీజియన్ లదాఖ్లో. ఓకే, సోకార్ లేక్ ఉంది కదా లద్దాఖ్లో, అది ఫ్రెష్ వాటర్ లేక సాల్ట్ వాటర్ లేక మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సోకార్ లేక్ ఇంపార్టెంట్. నాసాస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డిటెక్టెడ్ లైఫ్ అసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ విచ్ ఎక్సో ప్లానెట్? K2-18b ప్లానెట్లో ఎక్సో ప్లానెట్ అనమాట ఇది.
నెక్స్ట్ ద ఫ్రేమ్ 2 మిషన్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ టు ఆర్బిట్ అర్త్ ఓవర్ ఇట్స్ పోల్స్ ఏ కంపెనీ లాంచ్ చేసింది అంటే స్పేస్ ఎక్స్. విచ్ ఆర్గనైజేషన్ ఆర్ స్టార్టప్ విల్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ థింకింగ్ శాటిలైట్. ఇండియాస్ ఫస్ట్ థింకింగ్ శాటిలైట్ని లాంచ్ చేయబోయేది టేక్ మీ టు స్పేస్ అనే హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ లాంచ్ చేస్తుంది. విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ డిస్కవర్డ్ యురేనస్ 29th మూన్. యురేనస్కి సంబంధించిన 29th మూన్ అనమాట. S/2025 U1 విత్ ద జేమ్స్ వెబ్ టెలిస్కోప్. యాక్చువల్గా ఈ టెలిస్కోప్ ఈ మూన్ని కనుక్కునింది అనమాట, డిస్కవర్ చేసింది. సో ఈ టెలిస్కోప్ ఎవరిది అంటే నాసాది. నెక్స్ట్ విచ్ ఏజెన్సీ అలాంగ్ విత్ IBM అన్వీల్డ్ ద AI మోడల్ సూర్య టు రెవల్యూషనైజ్ సోలార్ స్టార్మ్ ప్రెడిక్షన్ అంటే నాసా. నాసా అండ్ IBM కలిసి డెవలప్ చేసింది. విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ హై రెజల్యూషన్ ఓషన్ సిమ్యులేషన్ సిస్టమ్ కాల్డ్ లైకో MK++ టు స్టడీ ఓషన్ అండ్ క్లైమేట్ ప్యాటర్న్స్ అంటే చైనాది ఇది. Which glacier in Nepal is believed to be the first glacier to be declared dead due to significant shrinkage and retreat వచ్చి యాలా గ్లేషియర్. సో యాలా గ్లేషియర్ అనేది నేపాల్లో లొకేట్ అయి ఉంది. రీసెంట్లీ విచ్ కంట్రీ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ HawkEye 360 టెక్నాలజీ టు ఇండియా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. HawkEye టెక్నాలజీ. For the first time an all women space tourist crew successfully returned to earth after a short flight. ఏ రాకెట్ ద్వారా షార్ట్ ఫ్లైట్ వెళ్ళేసి వచ్చారు అంటే న్యూ షెపర్డ్ వచ్చి బ్లూ ఆరిజిన్ది, జెఫ్ బెజోస్కి సంబంధించినది. ఆన్ విచ్ డేట్ ఈజ్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా అంటే 23rd August. Recently, which space agency aims to install a nuclear reactor on the moon by 2030 అంటే NASA. Which ministry launched India's first state health regulatory excellence index raised Union Health Ministry. Leap 1 is the first commercial satellite mission of which Indian space tech startup అంటే ధృవ స్పేస్. Leap 1. Recently from where the NASA ISRO joint project Nisar mission launched అంటే శ్రీహరికోట నుంచి. It is often called the MRI scanner of Earth. Which disease has been declared carcinogenic by the WHO? హెపటైటిస్ డిని కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. సో ఇట్ కెన్ కాజ్ సివియర్ లివర్ డిసీజ్ అండ్ లివర్ క్యాన్సర్. నెక్స్ట్ who has been appointed as the new director of Vikram Sarabhai Space Center VSSC? డాక్టర్ ఏ రాజరాజన్, తిరువనంతపురంలో ఉంది. నెక్స్ట్ విచ్ మిషన్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేషన్ మిషన్ ప్లేస్డ్ ఎట్ ద L1 పాయింట్ అంటే ఆదిత్య L1. విచ్ టెలిస్కోప్ డిటెక్టెడ్ ద మోస్ట్ డిస్టెంట్ గ్యాలక్సీస్ ఎవర్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఎర్లీ యూనివర్స్ అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. విచ్ మిషన్ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ అ కంట్రోల్డ్ లూనార్ ల్యాండింగ్ ఫర్ ఇండియా అంటే చంద్రయాన్ 3. మన కంట్రీ ఫస్ట్ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్ అనమాట, లూనార్ సర్ఫేస్. విచ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ లాంచ్డ్ విక్రమ్ S రాకెట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అంటే స్కై రూట్ ఏరోస్పేస్. విచ్ ఇండియన్ మిషన్ ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ శాటిలైట్ డాకింగ్ టెక్నాలజీ ఇన్ స్పేస్, పేడెక్స్. Which technology uses quantum mechanics to measure gravity changes from space అంటే quantum gravity gradiometer. Which Indian navigation system provides regional satellite navigation services అంటే NAVIC. Which launch vehicle was used by ISRO to deploy the Indian Navy's communication satellite GSAT-7R on 7th November 2025 అంటే LVM-3 M5 which is called as Bahubali అంట పాపులర్గా. INS Vikrant, India's first indigenously designed and manufactured aircraft carrier, belongs to which class ante Vikrant class. Mission Drishti, the world's first multi-sensor earth observation satellite is being developed by Galaxy ane Indian startup. Project Suncatcher, aimed at testing solar powered data centers in space, has been launched by Google.
Vikram 1 rocket. Vikram 1, India's first private orbital launch vehicle, is being developed by Skyroot Aerospace. Muth Nyoma Air Base, recently inaugurated by the Indian Air Force, is located in Ladakh. The LVM-3 M6 mission will launch which satellite into low Earth orbit ante Bluebird Block 2. Maitri 2, India's upcoming polar research station, will be located in East Antarctica. ఆల్రెడీ ఉన్న రీసెర్చ్ స్టేషన్స్ భారతి అండ్ ఇంకొకటి ఉంది, అదేంటో మీరు నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో. ధ్రువ్ 64, ఇండియాస్ ఫస్ట్ 64-bit 1 GHz processor chip is designed to strengthen which sector? Semiconductor and defense technology. Maven mission, which recently lost contact with NASA, studies the atmosphere of Mars. Mars atmosphere and volatile evolution. ఇది నాసా యొక్క మిషన్ అనమాట. మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ స్టడీ చేస్తుంది. విచ్ ఇండియన్ మిషన్ ఎయిమ్స్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ ఇన్ టు స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం? గగన్యాన్. 3 days ఉంటారు అక్కడ. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతిలో. సునీత విలియమ్స్, who recently retired after 27 years of service, was associated with which space agency? NASA. ASC Arjun, humanoid robo. Indian Railways first humanoid robo deployed to assist passengers and security services. అదే ఏంటి అంటే ASC అర్జున్. ఇది ఇంపార్టెంట్, రైల్వేస్కి సంబంధించినది కదా, ASC అర్జున్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ కమిషన్ అయ్యింది. ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఎక్కడ కమిషన్, విచ్ వెజల్ కమిషన్ అయింది అంటే ICGS సముద్ర ప్రతాప్. భారతీయ అంతరిక్ష స్టేషన్ 2028 to 2035 ప్లాన్లో ఉందన్నమాట, ఉంది. సో ఏం రెఫర్ చేస్తుంది అంటే ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్, ఇస్రో డెవలప్ చేయబోయే ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్ 2028 to 2035 మధ్యలో ఆపరేషనల్ అయిపోతుంది. సో చంద్రయాన్ 4 ప్లాన్డ్ బై ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ విచ్ ఆబ్జెక్టివ్ అంటే లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ అనమాట. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ల్యూపెక్స్ జపాన్ లాంచ్ చేసింది. జాయింట్ మిషన్ ఆఫ్ ఇస్రో అండ్ జాక్సా. ఇది జాయింట్ మిషన్, ఎవరితో కలిసి ఇస్రో చేస్తుంది అంటే జపాన్తో. సో 2028-29 మధ్యలో మనం సౌత్ పోల్ రీజియన్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటర్, ఐస్, లూనార్ రిసోర్సెస్ని స్టడీ చేయడానికి పంపించబోతున్నాం. వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్. వీనస్ అంటే శుక్రుడు కదా, సో శుక్రయాన్ అంటారు. సో ఈ మిషన్ వచ్చి శుక్రయాన్ 1 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు వీనస్, డెవలప్డ్ బై ఇస్రో. ఎక్స్పెక్టెడ్ లాంచ్ విండో వచ్చి 2028 ఆ టైంకి అనమాట. మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 MOM-2 Mangalyaan 2 is planned as the second Mars mission by ISRO. సో 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ 1 లాంచ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ ఏషియన్ నేషన్ టు రీచ్ మార్స్ ఆర్బిట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనమాట మన కంట్రీ. సో నెక్స్ట్, మైన్యూట్ మ్యాన్ 3 ఆఫన్ సీన్ ఇన్ డిఫెన్స్ న్యూస్ ఈజ్ వాట్ అంటే US ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట, ICBM. 5500 kilometers అవతల ఉన్న టార్గెట్స్ని టార్గెట్ చేస్తుంది ఇది, ఈ బ్యాలిస్టిక్ మిసైల్. రీసెంట్గా టెస్ట్ చేశారు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. సో AI powered robotic system G-Spider introduced for canal cleaning under Swachh Bharat Mission Urban 2.0 which was launched by which municipal corporation అంటే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్. G-Spider అనే AI పవర్డ్ రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్ని లాంచ్ చేసిందనమాట, కాలువలు క్లీన్ చేయడానికి, మాన్యువల్ స్కావెంజింగ్ని అవాయిడ్ చేయడానికి. సో ఇది ఈ లెక్చర్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 90 MCQs. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెక్చర్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.